ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను జీవోఐఆర్లో ఉంచకుండా గెజిట్లో కొన్ని జీవోలను మాత్రమే విడుదల చేసిన వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ జీవోలకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేసింది. సుమారు గంట సేపు జరిగిన వాదనల అనంతరం కేసు విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో జీవోలను ప్రభుత్వం జీవోఐఆర్లో ఉంచకుండా వెబ్సైట్లో కొన్ని జీవోలను మాత్రమే అప్లోడ్ చేయడంపై పలువురు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో సవాల్ చేశారు. న్యాయవాదులు అంబటి సుధాకర్, పివిజి ఉమేష్ చంద్ర, శ్రీకాంత్, యలమంజుల బాలాజీ, కారుమంచి ఇంద్రనీల్ బాబులు పిటిషన్లు వేశారు. గతంలో ఈ పిటిషన్లపై విచారణ జరిగిన సమయంలో జీవోలను ఎందుకు జీవోఐఆర్లో పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఈ అంశంపై హైకోర్టులో మళ్లీ బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ఈ గెజిట్ లో 5% మాత్రమే జీవోలను పెడుతున్నారు అని, మిగతా వాళ్లు జీవోలు కావాలంటే ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోవాలని కోరడం పట్ల న్యాయవాది ఉమేష్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు జీవోలుంటే గదా కోర్టులో సవాల్ చేసేది అని ప్రశ్నించారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఆ జీవో వచ్చేసరికి ప్రాథమిక హక్కులకు ఇబ్బందికరమే కదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి, ఆర్టీఐ చట్టంలో ఉన్న వివిధ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విఘాతం కలిగిస్తుందని మరో న్యాయవాది శ్రీకాంత్ వాదించారు. జీవోలను విభజించి రహస్యం, అత్యంత రహస్యం అంటూ ప్రభుత్వం జీవోలను గెజిట్ లో పెట్టడం లేదని మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా న్యాయవాది యలమంజుల బాలాజీ వివరించారు. తమకసలు ఏ జీవో ఉందో తెలిస్తే గదా తాము ఆర్టీఐ కింద దరఖాస్తు చేసేందుకు అని బాలాజీ ధర్మాసనానికి వివరించారు. దీంతో ధర్మాసనం అసలు జీవోలను ఎన్ని కేటగిరీలుగా విభజిస్తున్నారు అని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అని, తాము జీవోలను వెబ్సైట్ లో ఉంచుతున్నామని చెప్పారు. ఆయన చేసిన వాదనలపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం జోక్యం చేసుకుని జీవోఐఆర్లో జీవోలు ఉంచటంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే జీవోలను ప్రజలకు తెలియచేసే విధంగా ఉంచటంపై వివిధ న్యాయస్థానాలిచ్చిన తీర్పులను ధర్మాసనం ముందుంచాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.